ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మత పిచ్చిగాళ్ళు ఎక్కువైపోతున్నారండి. ఎందుకంటే నేను ఎక్కువ తెలుగు ఛానల్సే చూస్తూ ఉంటా, తెలుగులోనే సోషల్ మీడియా చూస్తూ ఉంటా కాబట్టి నాకు తెలుగులోనే కనబడుతుంది. విషయం ఏంటంటే నిన్నగాక మొన్న ఒక ఆటో వ్యక్తి అతను ఆటో పైన మతం మారితే తల్లిదండ్రులు మార్చుకున్నట్టు అని చెప్పి కొటేషన్ రాసుకుంటే దానికోసం పోలీసులు ఇతరత్ర కులం వాళ్ళు అతన్ని చాలా బదనాం చేయడం మనం చూసాం మీడియాలో. అయితే లాస్ట్గా పోలీసు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు, ఏది చేశారో మొత్తానికి పనిష్మెంట్ ఇచ్చినట్టున్నారు. అది పక్కన పెడితే ఇప్పుడు ఇక ఆటో వాడు ఒకడు అతని మతం మీద ఆటో ఎక్కిన వాళ్ళకి సోలు కోరుతానండి. ఆ వీడియో చూడండి, తర్వాత మళ్ళీ మనం కామెంట్ చేద్దాం. నమ్మకపోతే పోవచ్చు, నమ్మండి అంటాను. నమ్మకే రక్షణ ఉంది. మాకు మా ఇల్లు పెట్టుకోద్దు. అదే ఇట్లా వచ్చిన వాళ్ళందరికీ ఇట్లా చెప్పొద్దు. ఇల్లు వాడు చేసేకి నేను వినేదానికి అయ్యాను. అవునవును చెప్పాలా, నా దేవుడు ఆజ్ఞ పాటించాను. మీరు ఇంటేను లేకపోతే బలవంతం ఎవరు చేసరే దేవుడు మంచిది అని చెప్తాను. నింటేను చేతులు అయ్యానే అందరికీ చెప్తాను. చెవు ఉండే వాళ్ళు విని లేకపోతే వద్దు. మీరు అలా చేస్తా ఉంటారు. అంటే డబ్బులు ఇచ్చి బుక్ నువ్వు వినాలని ఎవరు చెప్పి మరి ఎందుకు చెప్పావు? చెప్తుంటే చెప్పావు వద్దు అంటే చెప్పాలి. నా హక్కు అది. ఎందుకు చెప్పాలి? ఏం హక్కు? నీ హక్కు. నేను బుక్ చేసుకుంటే నువ్వు ఇట్లా ప్రార్థన చెప్పడం నీ హక్క. నా రైట్స్ అమ్మా. ఏం రైట్స్ అవి? రుద్దడం. అవును, సత్యాన్ని చెప్పు. ఏం సత్యం? సత్యం. ఇదండి పరిస్థితి. ఆటో డ్రైవర్ కానించి పోలీస్ కానించి ఇతరత్ర పెద్ద స్థాయిలో ఉన్నటువంటి స్కూల్లో మేడం గారు హిందూ బాలుడికి కల్మా చదవాలని చెప్పేసి హోంవర్క్గా రాశారట. అదొకటి. ప్రతిదీ ఏదన్నా బట్ రోజుకి 1-2 సందర్భం ఈ మత పిచ్చిగాళ్ళు మత గొడవలు ఎక్కువైపోయాయండి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనైనా భారతదేశం అంతా ఈ విధంగానే ఉందనేది అర్థం కాని పరిస్థితి. ఈ విషయం ఎవరికైనా అర్థమైతే కామెంట్ చేయగలరు.